వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మెనూ కార్డ్. ఈరోజు మనం మన కిచెన్లో క్యాలీఫ్లవర్ పకోడీ తయారు చేసుకోబోతున్నాం. ఎప్పుడు ఒకేలాంటి స్నాక్స్ తింటే బోర్ కొట్టేస్తుంది. అందుకే ఇలా గోబీ పకోడీని చేసుకొని తినండి. ఈ గోబీ పకోడీ క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. కాలీఫ్లవర్ తినని పిల్లల చేత ఇలా పకోడీని చేసి ఈజీగా తింటారు. లేట్ చేయకుండా క్యాలీఫ్లవర్ పకోడీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా క్యాలీఫ్లవర్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళల్లో క్యాలీఫ్లవర్ ముక్కలను వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. క్యాలీఫ్లవర్ ఉడికిన తర్వాత నీళ్లు వడగట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా పిండి, 1 కప్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఫుడ్ కలర్, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్ పెరుగు, తగినంత సాల్ట్, కొద్దిగా నీళ్లు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో క్యాలీఫ్లవర్ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని నూనె బాగా వేడెక్కాక క్యాలీఫ్లవర్ ముక్కలను పకోడీల్లా వేయించుకోవాలి. గోల్డెన్ రంగులోకి మారాక పకోడీలను తీసి ప్లేట్లో వేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.